రక్త పరీక్షల గురించి చెప్పుకోవాలంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రతి నెల రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందని తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక నెల ఎక్కువ ఉండొచ్చు, ఒక నెల తక్కువ ఉండొచ్చు. తక్కువ ఉన్నప్పుడేమో మనం వేసుకునేటువంటి మందు మోతాదులు తగ్గించాలి. అలాగే ఎక్కువ ఉన్నప్పుడేమో మందు మోతాదులు పెంచాలి. అలా కాకుండా తెలియకుండా సంవత్సరం పాటు డాక్టర్ గారు సంవత్సరం క్రితం రాసినటువంటి ప్రిస్క్రిప్షన్ అదే మోతాదులో అలాగే కంటిన్యూ చేసేయడం అనేది తప్పది. అలా చేయకూడదు. అంటే దానికి పరగడుపున 2 గంటల తర్వాత ఆహారం తర్వాత చేసే పరీక్షలు ఈరోజు సాధారణంగా అందరు డాక్టర్లు చెప్తూ ఉంటారు. పొద్దున్నే పరగడుపున అంటే అది ఏంటంటే 7 గంటల సమయం అని అర్థం. అంతేగాని ఏం తినకుండా 9, 10, 11, 12 వరకు ఉండి మిట్ట మధ్యాహ్నం తినకుండా ఉండి ఇదే పరగడుపున అనడానికి కాదు. ఆ టైం కూడా ఇంపార్టెంటే అక్కడ. మనం తినకుండా కూర్చున్నంత మాత్రాన రక్తంలో గ్లూకోజ్ ప్రతిరోజు ఒకలానే ఉండదు. కాబట్టి ఉదయాన్నే 7 గంటలకు చేసిన రక్త పరీక్ష అయితే దాన్ని కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇవాళ 100 ఉంది పొద్దున్న 7 గంటలకి, రేపొద్దున కూడా 100 ఉండాలి, ఎల్లుండి కూడా 100 ఉండాలి. అలా కాకుండా ఓ రోజు పొద్దున్న 7 గంటలకు చేసి మరుసటి రోజు 9ంటికి చేస్తే అది 100 ఉండొచ్చు, 150 ఉండొచ్చు. ఇంకో రోజు 11ంటికి చేశారనుకోండి పెరిగిపోతూ ఉండొచ్చు, తగ్గచ్చు. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ మార్పులు అనేవి ఎప్పుడు కాన్స్టెంట్గా మన కంపారబుల్గా అంటే మనం మందుల వల్లనే పెరుగుతోంది తగ్గుతోంది అని తెలుసుకోవడానికి సూచిక ఏంటంటే ఉదయం 7 గంటలకు చేసుకున్నట్లయితే అది రక్తంలో గ్లూకోజ్ సాధారణంగా కంపారబుల్గా ఉంటుందన్నమాట. ఇవాళ ఎక్కువ ఉందనుకోండి మనం మాత్ర పెంచుకుని రేపు మళ్ళీ 7 గంటలకు ఎంత ఉందో చూసుకోవచ్చు. అది చాలా ముఖ్యం. అలా కాకుండా ఒక రోజు 7 గంటలకి, ఒక రోజు 9ంటికి, ఒక రోజు 12ంటికి చేస్తే అది కంపారబుల్ కాదు. చాలా కరెక్ట్గా మనకు తెలియదు. పెరిగింది తగ్గింది అని చెప్పడానికి వీలుగా ఉండదు అనమాట. అలాగే ఉదయం 7 గంటలకు పరగడుపున చేసుకున్న రక్త పరీక్ష తర్వాత ఇంకో పరీక్ష ఏంటంటే ఆహారం ఏదైనా మనకు అలవాటుగా తినే టిఫిన్ మళ్ళీ మనం ఏదో రక్త పరీక్షకి వెళ్తున్నాం కాబట్టి ఎక్కువ తిని వెళ్దామని కానీ లేదా తక్కువ తిని వెళ్దామని కానీ కాదు. ప్రతిరోజు వాళ్ళు ఏదైతే అలవాటుగా తింటారో అదే ఆహారాన్ని తీసుకుని 2 గంటల తర్వాత రక్త పరీక్ష చేయించుకున్నట్లయితే ఆ రక్త పరీక్షలో ఉన్నటువంటి వాల్యూ కూడా డాక్టర్కి అవసరం అనమాట. దాన్ని బట్టి వాళ్ళు డోసు నిర్ణయిస్తారు. కాబట్టి పరగడుపుని చేయించుకునే పరీక్ష, 2 గంటల తర్వాత ఆహారం తర్వాత చేయించుకునే పరీక్ష, ఈ 2 కూడా ముఖ్యం. ప్రతి నెల చేసుకోవాలి. కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారంటే సాయంత్రం పూట కూడా చేయించుకున్నామంటారు. అంటే దీన్ని ఏమంటారంటే ప్రీ డిన్నర్ బ్లడ్ షుగర్ అంటాం. అంటే సాయంత్రం అంటే వాళ్ళు ఆహారం తీసుకోవడానికి ముందు, అంటే వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేస్తారు, తర్వాత 3 గంటలకు 4 గంటలకు ఏదో కాఫీ కానీ స్నాక్స్ టిఫిన్ కానీ తింటారు. ఆ తర్వాత ఒక 2-3 గంటల పాటు ఏమీ తినకుండా ఆహారానికి ముందు అంటే 7 గంటల సమయంలో ఇంకో పరీక్ష చేయించుకున్నట్లయితే ప్రీ డిన్నర్. ఈ ప్రీ డిన్నర్ రక్త పరీక్ష, ఫాస్టింగ్ పరీక్ష అంటే పొద్దున్న 7 గంటల పరీక్ష ప్రతి డయాబెటీస్ వాళ్ళు నెలకు ఒక్కసారైనా చేయించుకోవాల్సిందే. చేయించుకుని దానికి అనుగుణంగా మనం మందులు పెంచుకోవటం తగ్గించుకోవటం చేయాలన్నమాట. ఇది కాకుండా శరీరం బరువు ప్రతి నెల చూసుకోవాలి. అలాగే బ్లడ్ ప్రెషర్, సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్, డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్, ఈ 2 కూడా డాక్టర్లు చెక్ చేస్తారు, వచ్చినప్పుడల్లా చెక్ చేస్తూనే ఉంటారు. ఈ రక్తపోటు కూడా చాలా ముఖ్యం. రక్తంలో గ్లూకోజ్ పరిమాణాన్ని మనం నియంత్రణలో ఉంచుకోవడం ఎంత ముఖ్యమో అలాగే రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుకోవడం అంత ముఖ్యం అన్నమాట. రక్తంలో గ్లూకోజ్ను మాత్రమే మనం తగ్గించుకుని రక్తపోటు సరిగ్గా చూసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అలాగే ఉంటాయన్నమాట. కాబట్టి రక్తపోటును కూడా మనం ప్రతి నెలా చూసుకుంటూ దాని ప్రకారం మందులు ఏమైనా అవసరం అయితే మందులు వేసుకుంటూ ఉండాలి. కాబట్టి బరువు, రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్ 2 సార్లు ఈ పరీక్షలన్నీ కూడా నెలకోసారి చేయించుకోవాలి. ఇక 3 నెలలకు చేయించుకోవాల్సిన పరీక్షను ఏమంటామంటే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్. అంటే ఏంటంటే గత 3 నెలలుగా మన శరీరంలో ఉన్నటువంటి రక్తంలో గ్లూకోజ్ పరిమాణాన్ని ఒక యావరేజ్ మనం తీసుకున్నట్లయితే గత 3 నెలల్లో ఎంత ఉందని తెలుసుకోవాలంటే ఈ గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనే పరీక్ష అవసరం. ఇది కూడా ఇవాళ అన్ని ఊళ్ళలో జరుగుతుంది. ఈ పరీక్ష అందుబాటులో లేని ఊరే లేదు ఇవాళ. మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళినా కూడా గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనే పరీక్ష ఒక 25 ఏళ్ల క్రితం అయితే అక్కడ ఉండేది కాదు. ఇప్పుడు అన్ని చోట్ల ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ గ్లైకేటెడ్ పరీక్ష అనేది ₹300 నుంచి ₹400 వరకు ఉంటుంది. ఇది 3 నెలలకు ఒకసారి చేయించుకోవాలి. ఇందులో ఏంటంటే మామూలుగా ఒక 7.5% అలా ఉన్నట్లయితే చాలా గొప్ప అనమాట. డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నట్టు గత 3 నెలలుగా డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నట్లయితే 7.5% మధ్య ఉంటుంది. అదే 8 ఉన్నా కూడా పర్వాలేదు. వాళ్ళ వయసును బట్టి వాళ్ళ మిగతా సమస్యలను బట్టి
8 ఉన్నా కూడా పర్వాలేదు అంటాం అనమాట. మరీ 8.5-9% పెరుగుతుంది అనుకోండి, డయాబెటీస్ వాళ్ళకి అసలు నియంత్రణలో లేదు కాబట్టి వాళ్ళు వేసుకునేటువంటి మాత్రలను ఏదైనా పెంచుతాం, లేదా మరీ 8.5-9% వస్తే ఇన్సులిన్ ఇంజెక్షన్ మొదలు పెడతాం. అలా ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వడానికి మరొక కారణం అంటే ఇప్పుడు మనకి వయసు 75 ఏళ్ల వయసు, తర్వాత ఆపరేషన్లకు వెళ్ళటం, తర్వాత గర్భస్థం, తర్వాత శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్లు ఉండటం, ఇలాంటివే కాకుండా ఇవి ఏమీ లేకుండా కూడా రక్తంలో గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనేది 9.5-9% పెరిగినట్లయితే వెంటనే మనం దానికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు 3 నెలల పాటు ఇన్సులిన్ తీసుకున్నట్లయితే ఆ రక్తంలోని హీమోగ్లోబిన్ A1C ఆర్ గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనే పరీక్ష 9% కన్నా కిందకి దిగినట్లయితే మళ్ళీ ఇన్సులిన్ మానేసి మాత్రలకు వెళ్ళిపోవచ్చు అనమాట. కాబట్టి గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ 3 నెలలకు చేయించుకోవటం అనేది చాలా ముఖ్యం. మన రక్తంలో గ్లూకోజ్ నార్మల్గా ఉన్నంత మాత్రాన ప్రతి 3 నెలలకి ఇది నార్మల్గా ఉంటుందని గ్యారంటీ ఏం లేదు, కాబట్టి చేయించుకోవాలి. ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే మళ్ళీ దానికి అనుగుణంగా మాత్రలు పెంచుకోవాల్సి వస్తుంది. కాకపోతే చాలామంది ఏమనుకుంటారంటే మనం ఇలాగే రక్తంలో గ్లూకోజ్ పరీక్షలు చేసుకుందాం, మిగతా పరీక్షలు అక్కర్లేదు అనుకుంటారు అశ్రద్ధ చేయటం. అలా కాకుండా ప్రతి 3 నెలలకి గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనే పరీక్ష చేసుకోవాలి. 6 నెలలకు ఒకసారి చేయించుకోవాల్సిన పరీక్షలు ఏంటంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, రక్తంలో కొవ్వు పదార్థాలు అన్నమాట ఇవి. ఈ కొవ్వు పదార్థాలను కూడా మనం నియంత్రణలో ఉంచుకోకపోతే ఒకవేళ మనం గ్లూకోజ్ని నియంత్రణలో పెట్టుకున్నా, రక్తపోటుని నియంత్రణలో పెట్టుకున్నా, రక్తంలో కొవ్వు పదార్థాలు నియంత్రణలో పెట్టుకోలేదనుకోండి, మళ్ళీ అవే హార్ట్ జబ్బులు, ఇవి మెదడుకు సంబంధించిన జబ్బులు, మూత్రపిండానికి అన్నీ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మన నియంత్రణలో ఉంచుకోవాల్సిందే. ఈ రక్తంలో కొవ్వు పదార్థాలను అయితే 6 నెలలకు ఒకసారి చేస్తాం. ఇందులో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేటువంటి 3 పరీక్షలు చాలా ముఖ్యం అన్నమాట. ఈ 3 పరీక్షల్లోనూ రక్తంలోని కొవ్వు పదార్థం సామాన్యంగా ఉన్నట్లయితే ఇంకొక 6 నెలల వరకు ఈ పరీక్షను వదిలేస్తాం. అలా కాకుండా మనకి ఏదైనా తప్పు బయటపడింది అనుకోండి, మళ్ళీ ఆ కొలెస్ట్రాల్ కానీ, ట్రైగ్లిజరైడ్ కానీ, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కానీ తగ్గించడానికి, లేదా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అయితే ఎక్కువ ఉండాలన్నమాట, అది పెంచడానికి అవసరమైనటువంటి మందులు కానీ, పద్ధతులు కానీ, ఆహార నియమాలు కానీ డాక్టర్లు చెప్తారు. దాని ప్రకారం మనం పాటించి మళ్ళీ ఒక నెల రోజులు పోయిన తర్వాత ఈ రక్తంలో కొవ్వు పదార్థం తగ్గిందా లేదా అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకోలేదనుకోండి మళ్ళీ మనకి అది ఎలా ఉందో తెలియక మళ్ళీ 6 నెలల పాటు అశ్రద్ధ చేసినట్టు అవుతుందన్నమాట. ఏదైనా తేడా ఉన్నట్లయితే మనం ప్రతి నెల పరీక్ష చేయించుకోవాలి. తేడా లేకపోతే 6 నెలలకు ఒకసారి చేయించుకున్నా పర్వాలేదన్నమాట. ఈ మూత్రపిండాలకు సంబంధించి కొన్ని వ్యాధులు వస్తే యూరియా క్రియాటిన్ అనేవి పెరుగుతాయి. కానీ యూరియా క్రియాటిన్ అనేవి పెరగడానికి దాదాపు 5-6 సంవత్సరాలకు ముందే మూత్రంలో మైక్రో ఆల్బుమిన్ అనేటువంటి పరీక్ష చేయించుకున్నట్లయితే మనకి రాబోయే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ముందే మనం 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల లోపలే తెలుసుకోవచ్చు. కాబట్టి 6 నెలలకు ఒకసారి ఏమంటామంటే మూత్రంలో మైక్రో ఆల్బుమిన్ పరీక్ష, ఇది కూడా సాధారణంగా ఎక్కడ పడితే అక్కడ చేస్తూ ఉంటారు. ఈ మూత్రంలో మైక్రో ఆల్బుమిన్ పరీక్ష నార్మల్గా ఉన్నట్లయితే మళ్ళీ 6 నెలల వరకు మనం ఆ పరీక్ష చేయించుకోకర్లా. ఒకవేళ నార్మల్ కాదనుకోండి, అది ఎందుకు కాదు అనే దాని మీద డాక్టర్లు మళ్ళీ దానికి యూరిన్కి సంబంధించిన 2 పరీక్షలు, అంటే యూరిన్ మైక్రోస్కోపీ ప్లస్ కల్చర్ సెన్సిటివిటీ అనేటువంటి పరీక్షలు, ప్లస్ అల్ట్రాసౌండ్ అబ్డమెన్ అంటే మన పొట్ట దగ్గర స్కాన్ చేసి మూత్రపిండాలు ఎలా ఉన్నాయో చూసుకోవటం అనేటువంటి 3 పరీక్షలు చేస్తారు. కాబట్టి 6 నెలలకు ఒకసారి మూత్రంలో మైక్రో ఆల్బుమిన్ పరీక్ష డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎటువంటి సమస్య ఉన్నా లేకపోయినా చేయించుకోవాల్సిందే. దానికి ఆధారంగా తర్వాత ఏం చేయాలన్నది డాక్టర్ చెప్తారు. తర్వాత సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాల్సిన పరీక్షలు ఉంటాయి. ఇవేంటంటే ఈసీజీ, ఎక్స్రే, ఫండస్, ఈ 3 పరీక్షలు అనమాట. ఈసీజీ ఏంటంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి గుండె నొప్పి తెలియకుండానే లోపల గుండె జబ్బు ఉంటుంది. మామూలుగా గుండె జబ్బు ఉంటే ఛాతీ నొప్పిగా ఉంది, గుండె నొప్పి వచ్చిందని చెప్పుకుంటారు కదా, డయాబెటీస్ వాళ్ళకి అది ఉండదన్నమాట. డయాబెటీస్ వాళ్ళకి నొప్పిని బయటపరిచేటువంటి ఆ స్వభావం పోతుంది. అటనామిక్ న్యూరోపతి అంటారు. నొప్పి తెలియదు అనమాట, లోపల ఎంత భయంకరమైన వ్యాధి ఉన్నా కూడా బయటకు నొప్పి తెలియదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఈసీజీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈసీజీ అనేది గుండెకు సంబంధించిన పరీక్ష. ఈ పరీక్ష చేసుకున్నట్లయితే లోపల ఎంత పెద్ద గుండె జబ్బు ఉన్నా కూడా బయటపడదు. ఈ సంవత్సరానికి ఒకసారి ఈసీజీ అనేది ఒక సమస్య బయట పడినా పడకపోయినా కూడా మనం చేయించుకున్నట్లయితే గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉందో లేదో కూడా ముందే తెలుసుకోవచ్చు అనమాట. ఈసీజీ పరీక్ష సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. అలాగే ఎక్స్రే ఒకటి, ఛాతీకి ఎక్స్రే అదొకటి చెప్తున్నాం.
ఎందుకంటే డయాబెటీస్ వాళ్ళకి టీబీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. యాంటీబాడీస్కి సంబంధించిన లేదా రక్తంలోని తెల్ల కణాలకు సంబంధించిన రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి ఈ టీబీ వ్యాధి వచ్చే అవకాశం ఉందా లేదా ఇప్పటికే వచ్చేసిందా తెలుసుకోవడానికి డయాబెటీస్ వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారి ఎక్స్రే చేయించుకోవాలి. అందరూ ఏమనుకుంటారంటే టీబీ ఉన్నవాళ్ళు దగ్గుతారు కదా, జ్వరం వస్తుంది, దగ్గు ఉంటుంది, అప్పుడే కదా మనం టీబీ వచ్చిందని తెలుసుకోవచ్చు అంటే డయాబెటీస్లో అలా కాదు. మళ్ళీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి దగ్గు రాదు, టీబీ లోపల ఉన్నా కూడా బయటకు దగ్గు రాదు. అలాగే సాయంత్రం పూట జ్వరం వస్తేనే టీబీ అని చెప్పి ఒక ఒక నమ్మకం ఉంది. అది కరెక్టే, డయాబెటీస్ లేని వాళ్ళ విషయంలో కరెక్టే. కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సాయంత్రం పూట జ్వరం రాదు, అంటే దగ్గు ఉండదు, జ్వరం రాదు, ఇలా లేకుండానే లోపల టీబీ ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం లక్షణాలు బయటపడినా పడకపోయినా టీబీకి సంబంధించి మనం ఒక ఎక్స్రే అనేది సంవత్సరానికి ఒకసారైనా చేయించుకోవడం అనేది ముఖ్యం అన్నమాట. ఇక సంవత్సరంలో చేయించుకోవాల్సిన మూడో పరీక్ష ఫండస్ టెస్ట్, అంటే కంటి పరీక్ష అన్నమాట. డయాబెటీస్ వాళ్ళందరికీ కూడా దాదాపు ఒక 10 సంవత్సరాల లోపల కంటికి సంబంధించి ఏదో ఒక మార్పులు బయటపడతానే ఉంటాయి. అంటే కంటి లోపల అనమాట, అది అంటే రెటీనా లోపలి పొరల్లో ఉన్నటువంటి రక్తనాళాలు దెబ్బతింటం అనేటువంటిది రెటినోపతి అంటాం. ఇది బయటపడడానికి దాదాపు 10 సంవత్సరాలైనా పడుతుంది డయాబెటీస్ వాళ్ళకి. కాకపోతే ఆ 10 సంవత్సరాలు ఆగకుండా ప్రతి సంవత్సరం డయాబెటీస్ ఉన్నవాళ్ళు కంటికి సంబంధించి ఏదైనా సమస్య ఉన్నా లేకపోయినా కూడా ఆ రెటినోపతి ఉందో లేదో లేదా రాబోయే సంవత్సరాల్లో వస్తుందో లేదో తెలుసుకోవడానికి వీలుగా ఫండస్ పరీక్ష చేసుకుంటాం అన్నమాట. ఫండస్ పరీక్ష చేసుకున్నట్లయితే మనకి డయాబెటీస్ వాళ్ళకి ఆ సమస్యలు ఏమీ లేవని కానీ లేదా వచ్చే అవకాశం ఉందని కానీ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరీక్షలన్నీ కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేసుకోవాలి. అంటే నెలకొకసారి రక్తంలో గ్లూకోజు పరగడుపున, సాయంత్రం బ్లడ్ ప్రెషరు, బరువు నెలకొకసారి, 3 నెలలకు ఒకసారి గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్, 6 నెలలకు ఒకసారి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, 6 నెలలకు ఒకసారి మూత్రంలో మైక్రో ఆల్బుమిన్, సంవత్సరానికి ఒకసారి ఈసీజీ, ఎక్స్రే, ఫండస్. ఈ పరీక్షలన్నీ సక్రమంగా చేయించుకుని దానికి అవసరమైనటువంటి చికిత్సలు అవి చేసుకున్నట్లయితే డయాబెటీస్ వాళ్ళకి ఎటువంటి సమస్యలు రాకుండా జీవితాంతం సుఖంగా ఉండే అవకాశం ఉంటుందండి.